లిగాండ్ల రకాలను గురించి ఒక నిమిషంలో నేర్చుకుందాం. లిగాండ్స్ అంటే ఏమిటి? ఏదైనా అణువు లేదా పరమాణు అనేది కనీసం ఒక జత ఎలక్ట్రాన్లని లోహ పరమాణుకి దానం చేయడం ద్వారా సమన్వయ సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది. సో ఈ దానం చేసే అణువు లేదా పరమాణువునే లిగాండ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ క్లోరిన్, అమ్మోనియా, ఈడిటిఏ. సో ఇక్కడ దాత పరమాణువు అంటే ఈ లిగాండ్లోని నిర్దిష్ట పరమాణువు లోహానికి నేరుగా జత ఎలక్ట్రాన్లని దానం చేసినట్లయితే దాన్ని దాత పరమాణువు అని అంటారు. సో ఇక్కడ డెన్సిటీ అంటే ఈ లిగాండ్లలో లోహానికి ఎన్ని పరమాణువులు అనేవి జత చేయబడి ఉంటాయో దాన్ని డెన్సిటీ అని అంటారు. లిగాండ్లో ఉండే దాత పరమాణువుల సంఖ్య ఆధారంగా లిగాండ్లను క్రింది రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ ఈజ్ మోనోడెంటెడ్ ఆర్ యూనిడెంటెడ్ లిగాండ్స్. మోనోడెంటెడ్ లిగాండ్స్ అంటే ఓన్లీ వన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లని డొనేట్ చేసినట్లయితే వాటిని మోనోడెంటెడ్ ఆర్ యూనిడెంటెడ్ లిగాండ్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ లిగాండ్స్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా అండ్ ఐయుపాక్ నేమ్ అనేది ఉన్నాయి. ఇవన్నీ కూడా -1 ఛార్జ్ని చూపిస్తాయి, ఎందుకంటే వన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు మాత్రమే డొనేట్ చేయబడుతుంది. నెక్స్ట్ బైడెంటెడ్ లిగాండ్స్. బైడెంటెడ్ లిగాండ్స్ మీన్స్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని కనుక డొనేట్ చేసినట్లయితే వాటిని బైడెంటెడ్ లిగాండ్స్ అని అంటారు. వీటి యొక్క ఛార్జ్ -2 ఉంటుంది. సీ ద ఎగ్జాంపుల్ ఐయుపాక్ నేమ్, ఫార్ములా అండ్ లిగాండ్ నేమ్. సో ఇందులో ఆక్సలేటో మరియు సల్ఫేటో, కార్బనేటో అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ పాలిడెంటెడ్ లిగాండ్. 3 లేదా అంతకంటే ఎక్కువ దాత పరమాణువులు కలిగి ఉన్న లిగాండ్ని పాలిడెంటెడ్ లిగాండ్ అని అంటారు. ఇందులో ట్రైడెంటెడ్ లిగాండ్ అనేది. సో ట్రైడెంటెడ్ లిగాండ్ ఎగ్జాంపుల్ డైఇథైలిన్ ట్రైఅమైన్ అంటే 3 దాత పరమాణువులు ఒక లిగాండ్లో ఉన్నట్లయితే దాన్ని ట్రైడెంటెడ్ లిగాండ్ అని అంటారు. నెక్స్ట్ టెట్రాడెంటెడ్ లిగాండ్. టెట్రాడెంటెడ్ లిగాండ్ అంటే 4 దాత పరమాణువులు ఒక లిగాండ్లో ఉన్నట్లయితే దాన్ని టెట్రాడెంటెడ్ లిగాండ్ అని అంటారు. ఎగ్జాంపుల్ ట్రైఇథైలిన్ టెట్రాఅమైన్. హెక్సాడెంటెడ్ లిగాండ్ అంటే ఒక లిగాండ్లో 6 దాత పరమాణువులు ఉన్నట్లయితే దాన్ని హెక్సాడెంటెడ్ లిగాండ్ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఈడిటిఏ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కీలేటింగ్ లిగాండ్. 2 లేదా అంతకంటే ఎక్కువ దాత పరమాణువులు కలిగిన లిగాండ్ అనేది లోహంతో ఒక రింగ్ లాంటి స్ట్రక్చర్ని ఏర్పరిచినట్లయితే దాన్ని కీలేటింగ్ లిగాండ్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఇథైల్ డైఅమైన్. ఇందులో 2 డోనర్ ఆటమ్స్ అనేవి ఉన్నాయి. ఈ 2 డోనర్ ఆటమ్స్ అనేవి డైరెక్ట్గా మెటల్తో బాండ్ ఫామ్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఎసిటైల్ ఎస్టోనేట్. ఇందులో 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేవి 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసి ఒక రింగ్ లాంటి స్ట్రక్చర్ని ఏర్పరుస్తుంది. ఆక్సలేటో. నెక్స్ట్ ఆక్సలేటో కూడా 2 డోనర్ ఆటమ్స్ అనేవి డైరెక్ట్ మెటల్తోని ఒక బాండ్ ఫామ్ చేసి రింగ్ లాంటి స్ట్రక్చర్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ డైఇథైల్ ట్రైఅమైన్ అనేది ఇక్కడ 3 డోనర్ ఆటమ్స్ అనేవి మెటల్తోని ఓన్లీ సింగిల్ మెటల్తోని బాండ్ ఫామ్ చేసి రింగ్ స్ట్రక్చర్ని ఏర్పరుస్తుంది. ఇలాంటి లిగాండ్స్ని కీలేటింగ్ లిగాండ్స్ అని అంటారు. నెక్స్ట్ యాంబిడెంటెడ్ లిగాండ్. 1 లేదా అంతకంటే ఎక్కువ దాత పరమాణువులు కలిగి ఉన్న లిగాండ్ అనేది ఒకసారి ఒకటి ద్వారా మాత్రమే లోహంతోని బంధాన్ని ఏర్పరిచినట్లయితే దాన్ని యాంబిడెంటెడ్ లిగాండ్స్ అని అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే నైట్రో గ్రూప్ అనేది. ఈ నైట్రో గ్రూప్ అనేది మెటల్తోని ఒకసారి నైట్రోజన్తో బాండ్ ఫామ్ చేస్తుంది, ఇంకొకసారి ఆక్సిజన్తోని బాండ్ ఫామ్ చేస్తుంది. 2 ఒకేసారి బాండ్ ఫామ్ చేయవు. ఒకసారి నైట్రోజన్, ఒకసారి ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసినట్లయితే దాన్ని యాంబిడెంటెడ్ లిగాండ్స్ అంటారు. నెక్స్ట్ థయోసైనేటో కూడా. ఇందులో సల్ఫర్ అనేది ఒకసారి మెటల్తో బాండ్ ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ నైట్రోజన్ అనేది ఒకసారి మెటల్తో బాండ్ ఫామ్ చేస్తుంది. ఈ 2 డోనర్ ఆటమ్స్ ఉండి ఒకసారి ఒకటి మాత్రమే లోహంతో బంధాన్ని ఏర్పరిచినట్లయితే దాన్ని యాంబిడెంటెడ్ లిగాండ్ అని అంటారు. నెక్స్ట్ బ్రిడ్జింగ్ లిగాండ్స్. బ్రిడ్జింగ్ లిగాండ్స్ అంటే ఈ లిగాండ్స్ అనేవి 2 లేదా అంతకంటే ఎక్కువ కేంద్ర లోహ అణువులతోని బాండ్ ఫామ్ చేసినట్లయితే వీటిని బ్రిడ్జ్ లిగాండ్స్ అని అంటారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రాక్సీ ఉంది. ఈ హైడ్రాక్సిడో అనేది 2 క్రోమియం మెటల్స్తోని బాండ్ ఫామ్ చేసింది. అంటే ఈ 2 క్రోమియం మెటల్స్కి ఒక బ్రిడ్జ్ లాగా ఇది వర్క్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్లో అమైన్ మరియు హైడ్రాక్సీ లిగాండ్స్ అనేవి 2 కోబాల్ట్ మెటల్స్తోని బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 2 కార్బోనైల్స్ అనేవి 2 ఫెర్రస్ మెటల్స్తోని బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఇవి ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ చేసినట్లయితే వాటిని బ్రిడ్జింగ్ లిగాండ్స్ అని అంటారు.